బంగాళదుంప 100 గ్రాములు తీసుకుంటే 97 క్యాలరీల శక్తి, కూరగాయలు 100 గ్రాములు తీసుకుంటే 20-25 క్యాలరీల శక్తి, అంటే కూరగాయల కంటే 4 రెట్లు ఎక్కువ శక్తిని బంగాళదుంప అందిస్తుందన్నమాట. అంటే 4 టైమ్స్ క్యాలరీస్ ఎక్కువ కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి, తేలిగ్గా డైజెషన్ అయిపోయి త్వరగా బ్లడ్లోకి వెళ్ళిపోయి మరి శరీరానికి కావలసిన క్యాలరీస్ని పుష్కలంగా అందించేస్తాయి కదా. అందుకని బాడీ త్వరగా మళ్ళీ ఆహారం కావాలనే డిమాండ్ లేకుండా మాకు రిజర్వ్లో బోల్డ్ ఉంది, నువ్వు అప్పుడే తినొద్దు అని కూడా ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ అట్లా వెళ్ళినప్పుడు ఒక విధంగా ఆపే ప్రయత్నం చేస్తుందన్నమాట, ఆకలి లేకుండా చేసేసి. ఇది అందరికీ తెలిసిందే. రెండవ సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే, బంగాళాదుంపను తిన్న తర్వాత అందులో ఉండే ఒక కెమికల్ కాంపౌండ్ ఏమిటంటే పొటాటో ప్రోటీనేజ్ ఇన్హిబిటర్ 2 అనేది ఇందులో ఉంటుందన్నమాట.